నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నేడు తెలంగాణలోని ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, కేతన్పల్లి మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కేతన్పల్లి మున్సిపాలిటీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన అధికారులు, కౌన్సిలర్లు మధ్యాహ్నం 12:30 హాజరు కావాలని తెలిపారు. కోరం లేకపోతే రేపు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. నేడు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సైతం అధికారులు ఈవేళ నిర్వహించున్నారు. ముందుగా గెలిచిన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్న అధికారులు తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇక్కడ 24 వార్డులకు 13 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా 1 స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. ఒక్కడు బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు తెలిపింది. దీంతో బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. 8 స్థానాలు దక్కించుకుంది. కాగా గతంలో జరగాల్సిన ఎన్నిక కిడ్నాప్ ఆరోపణలు, కోర్టు కేసులతో వాయిదా పడింది. నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ చెరో 4 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ 3 చోట్ల గెలుపొందగా 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. చైర్మన్ పదవికి 7 సభ్యుల మద్దతు అవసరం కాగా పదవి కోసం బీఆర్ఎస్, బీజేపీ పట్టు వేయటం లేదు. నేడు తెలంగాణలో ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, కేతన్పల్లి మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలను సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, ఈ రోజు తెలంగాణలోని 3 ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఎన్నికల జరుగుతోంది, చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. మున్సిపాలిటీలకి వివరాలు ఏంటి? జ్యోతి, కోరం లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి కావచ్చు, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు కావచ్చు, ఈ రోజు 3వసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఈ ఎన్నిక కోసం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పార్టీల వారీగా కుర్చీలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. యాక్చువల్ గా ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగగా ఫిబ్రవరి 13న వెలువడ్డ ఫలితాల్లో మొత్తం 12 వార్డు కౌన్సిల్ స్థానాల్లో బీజేపీకి 4, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 స్థానాలను కైవసం చేసుకోగా 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీకి రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. దీంతో సరైన కోరం లేక ఫిబ్రవరి 16న, 17న ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను నిర్వహించనుంది. ఇక స్పష్టమైన ఆధిక్యం ఏ పార్టీకు లేకపోయినా చైర్మన్ పీఠం కైవసం చేసుకునేందుకు 3 పార్టీలు కూడా గట్టి ప్రయత్నాన్ని చేస్తున్నాయని చెప్పుకోవాలి. చెరో 4 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు గతంలో ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఈ రోజు ఎన్నిక ఉన్నప్పటికీ ఇంకా ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరని పరిస్థితి. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ పోషమ్మ హైదరాబాద్ లోని బీఆర్ఎస్ క్యాంపు నుండి అపహరణకు గురైందంటూ బీఆర్ఎస్ నాయకులు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. సదరు మహిళా కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రస్తుతం అయితే మనకు సమాచారము. ఇక 3 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక స్వాతంత్ర అభ్యర్థి మద్దతు, దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఎక్సాఫిషియో ఓటుతో కాంగ్రెస్ బలం 5గా ఉండగా ఇటీవల మరో మహిళా కౌన్సిలర్ మద్దతుతో
ఆ బలం కాస్త 6కు చేరిందని చెప్పుకోవచ్చు. చైర్మన్ ఎన్నిక కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 7 కాగా ప్రస్తుతం ఏ పార్టీకు స్పష్టమైన ఆధిక్యత లేదు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాత్రం సయోధ్య కుదిరితే ఇరు పార్టీలకు చెందిన 7 కౌన్సిలర్తో సునాయాసంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరకపోతే మాత్రం ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారిక కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా యూటిలైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటున్న ఇటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠత మాత్రం కొనసాగుతుందని చెప్పాలి జ్యోతి. ఖానాపూర్ మీద అంచనాలు అయితే ఎలా ఉన్నాయి? పూర్తిగా ప్రస్తుతము బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ 2 పార్టీలకు సంబంధించి చెరో 4 స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 8 స్థానాల్లోకి వెళ్ళి ఇటీవల అపహరణకు గురైన ఏదైతే మహిళా కౌన్సిలర్ ఉందో ఆ కౌన్సిలర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందనే చర్చ కొనసాగుతుండగా మొత్తంగా ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ చెందిన 7 కౌన్సిలర్లు ఉన్నారు. వీరు ఒకవేళ 2 పార్టీల మధ్య సయోధ్య కుదిరితే మాత్రము ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి చైర్మన్ పీఠాన్ని సునాయాసంగా అధిరోహిస్తాయని చెప్పుకోవాలి. కానీ ఒకవేళ ఆ 2 పార్టీల మధ్య సయోధ్య కుదరకపోతే మాత్రం ఆ అవకాశాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న 6 బలం ఏదైతే ఉందో 6 కౌన్సిలర్లకు సంబంధించి 6 ఓట్లకు సంబంధించి దీంట్లో మరో కౌన్సిలర్ కూడా ఒకవేళ మద్దతు ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ చైర్మన్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంటుంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాయికిరణ్.